మ్యామ్ కొంచెం ఎల్డిఎల్ ఫ్యాట్ పెరిగింది అనగానే చాలా టెన్షన్ పడిపోతుంటారు. వెంటనే డాక్టర్ని కలవాలి, అమ్మో నాకు ఏమైపోతుందో అని చెప్పి హడావిడి చేస్తుంటారు. నిజంగా దాని గురించి అంత భయపడాలంటారా మ్యామ్? యా, ముందు మనం ఎల్డిఎల్ ఫ్యాట్ గురించి మాట్లాడుకునే దానికంటే ముందు అసలు కొలెస్ట్రాల్ అంటే ఏంటి? ఆ కొలెస్ట్రాల్ పేరు చెప్పగానే చాలామంది భయపడిపోతుంటారు. అదేదో చాలా క్లిష్టమైన లేకపోతే వెరీ బ్యాడ్ మెటీరియల్ అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు అవగాహన లోపం మూలాన. కొలెస్ట్రాల్ అనేది ఇట్స్ వ్యాక్సీ సబ్స్టెన్స్, ఒక రకమైన కొవ్వు పదార్థం. ఈ కొలెస్ట్రాల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అయిన సబ్స్టెన్స్ అన్నమాట. ఎందుకంటే శరీరంలో ఉత్పన్నమయ్యేటటువంటి విటమిన్స్ కానీ అలాగే మనకి కొన్ని రకాలైన హార్మోన్స్ కానీ కణాల చుట్టూ ఉండేటటువంటి సెల్ మెంబ్రెయిన్స్ కానీ వీటన్నిటి ఉత్పత్తిలో కొలెస్ట్రాల్ది ప్రముఖమైన పాత్ర. అండ్ ఈ కొలెస్ట్రాల్ అవసరంలో 80% కొలెస్ట్రాల్ శరీరం తనకి తాను తయారు చేసుకుంటుంది. 20% మాత్రమే మనకి ఆహారం ద్వారా వస్తుంది. కానీ కొన్ని రాంగ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఆ శాతం పెరిగే అవకాశం ఉంటుంది. ఈ కొలెస్ట్రాల్ ఏంటంటే శరీరంలోని అన్ని భాగాలకి ట్రాన్స్పోర్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అలా ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి సిన్స్ ఇట్ ఈస్ నాట్ వాటర్ సాల్యుబుల్, నీళ్ళల్లో కరగదు కాబట్టి బ్లడ్లో వెళ్ళాల్సిన అవసరం ఏర్పడుతుంది. అయితే ఈ బ్లడ్లో ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా దానికి ఒక రకమైన ప్రోటీన్ అవసరం. ఆ ప్రోటీన్ని వెహికల్గా తీసుకుని బ్లడ్లో ట్రాన్స్పోర్ట్ అవుతుంది. దాన్ని లైపోప్రోటీన్స్ అంటారు. లైపోప్రోటీన్స్ 2 రకాలుగా ఉంటాయి. ఎల్డిఎల్ ప్రోటీన్ ఒకటి, హెచ్డిఎల్ ప్రోటీన్ ఒకటి. ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ లైపోప్రోటీన్, హెచ్డిఎల్ ఈస్ హై డెన్సిటీ లైపోప్రోటీన్. మరి ఈ ఎల్డిఎల్ని ఎందుకు మనం బ్యాడ్ కొలెస్ట్రాల్ అనుకుంటాము, ఎందుకు దాని పేరు చెప్పి అది కొద్దిగా ఇంక్రీజ్ అయినప్పుడు ఎందుకు భయపడతాం? కారణం చాలా సింపుల్ అమ్మ. లైపోప్రోటీన్ ఏదైతే ఎల్డిఎల్ లో డెన్సిటీ లైపోప్రోటీన్ ఉంటుందో దీని గుణం ఏంటి అంటే కొన్నిసార్లు ఎక్కువగా రక్తంలో దాని మోతాదు ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని పదార్థాలతో కలిసి అది గుండెలో ఉన్నటువంటి రక్తనాళాల్లో ప్లాక్ ఫార్మేషన్ అవుతుంది. అంటే చిన్న స్కేల్స్ లాగా తయారైపోయి అక్కడ పేరుకుపోతుంది అనమాట. అక్కడ పేరుకోవడం మూలాన అథెరోస్క్లిరోసిస్ అని, కరోనరీ ఆర్టరీ డిజీజ్ అని, స్ట్రోక్ అని ఇలాంటివన్నీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎల్డిఎల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్. అది కనుక మనకి పెరిగినట్లయితే గుండె సంబంధిత వ్యాధులు వచ్చేదానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి దాని గురించి తప్పనిసరిగా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేర్ తీసుకోవాలి కానీ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఇవన్నీ ఆహారం మూలాన వచ్చినవి. ఎల్డిఎల్ అనేది పెరిగింది మన ఆహారం మూలాన వచ్చింది. ఆహారంతోనే సెట్ చేసుకోవచ్చు. దానికి ప్రత్యేకంగా మెడిసిన్ నేను ప్రపోజ్ చేయను. ఎందుకంటే బికాజ్ ఐఎమ్ ఏ థెరప్యూటిక్ న్యూట్రిషనిస్ట్. మేము ఆహారం ద్వారా దాదాపు 80 రకాల జబ్బుల్ని హ్యాండిల్ చేస్తాము, 30 రకాల ఇన్ఫెక్షన్స్ని హ్యాండిల్ చేస్తాము, 12 రకాల క్యాన్సర్స్ని హ్యాండిల్ చేస్తాము, ఇంక్లూడింగ్ అడిక్షన్స్. దాదాపు 15-20 రకాల అడిక్షన్స్, ఫోబియాస్ ఇవన్నీ కూడా మేము ఆహారం ద్వారా హ్యాండిల్ చేస్తాం వితౌట్ మెడికేషన్. ఎందుకు అంటే నాకున్న ప్రత్యేకత ఏంటి అంటే ఐఎమ్ ఏ సైకోసోమాటిక్ హీలర్ అనమాట. మనిషికి ఉన్న మనసుకి శరీరానికి 2 రకాల రుగ్మతల్ని కూడా ఆహారం ద్వారా మనం సాల్వ్ చేస్తాము. సో ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఎల్డిఎల్ పెరగడం అస్సలు మంచిది కాదు. పెరిగిందన్న సందర్భంలో ఆహారపు అలవాట్లలో మనకి ఏవి డిఫెక్టివ్ అలవాట్లు ఏమున్నాయి అని చూసుకుని వాటిని సరిదిద్దుకుంటే ఈజీగా తక్కువైపోతుంది. 8 నుంచి 10 వారాల్లో ఈజీగా నార్మల్ లెవెల్కి వచ్చేస్తుంది. అయితే పెరిగితే అనుకున్నాం కదా మేడం, అసలు ఎంత మోతాదు ఉండాలి, దానికి మించి ఎంత పెరిగితే పెరిగినట్టు? అడల్ట్ స్కీమ్ ఎల్డిఎల్ 100 వరకు ఉండడము లిమిటేషన్. సో 125 to 140 వరకు ఇట్స్ అ వార్నింగ్ సిగ్నల్. మనం జాగ్రత్త తీసుకోవాలి. 140 దాటితే మాత్రము ఇట్ ఈస్ అ సీరియస్ వార్నింగ్ సిగ్నల్ దట్ క్యాన్ లీడ్ టు లాడ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అది గుండె సంబంధిత వ్యాధుల వైపు మనం వెళ్ళడానికి మనని పూర్తిగా ఇచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఎప్పుడైతే మనకి 100 to 140 మధ్యలో ఎల్డిఎల్ వాల్యూస్ చూపిస్తున్నాయో, 150, 140 చూపిస్తున్నాయో, ఇట్స్ ఎ వార్నింగ్ సిగ్నల్ అనమాట. వెంటనే మనము ఆహారపరమైన మార్పులు చేసుకుంటే ఆ లెవెల్ని కిందకి తీసుకొచ్చేసేయచ్చు. అంటే అంత సీరియస్ కండిషన్లో ఉన్నప్పుడు కూడా వితౌట్ మెడికేషన్ ఓన్లీ ఫుడ్ ద్వారానే ట్రీట్ చేయొచ్చు. ఇది 140, 150 అనేది ఇట్ ఈస్ అ వార్నింగ్ సిగ్నల్ అమ్మ. దానికంటే ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మనం వెనక్కి తీసుకురావచ్చు. ఓకే, ఆల్ కైండ్స్ ఆఫ్ ఫ్యాట్స్ కెన్ బి రెడ్యూస్డ్ ఆహారపు అలవాట్లు మార్చడం. ఓకే, అంటే ఇప్పుడు మనం ఇంట్లో ఒక ఫుడ్ ప్రాపర్గా ఏం చేయాలి, ఏం తీసుకుంటే పెరిగింది, అట్లాంటి ఒక జనరల్గా ఫ్యాట్ పెరగడం అనగానే ఆయిల్స్ ఎక్కువగా వాడటం వల్లే ఇట్లాంటి ఒక ఆలోచన ఉంటుంది కదా మేడం. నిజంగా ఆయిల్స్ అయినా ఫుడ్ వల్ల కూడా ఎక్కువగా పెరిగింది? లైక్ దిస్ అమ్మ.
మనం తీసుకునే ఆహారంలో చాలా పదార్థాలు తీసుకోకూడనివి ఉన్నాయి, కానీ మనకు అలవాటు అయిపోయింది. అది అలవాటు అయిపోయింది. ఒక్కసారి తింటే ఏమవుతుందిలే అనుకుంటాం, ఇవి ఒక్కసారే అనుకుంటాం. ఆ ఒక్కసారి కాస్త అలవాటు కింద మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ మనం కనుక తీసుకుంటే ఆల్ కైండ్స్ ఆఫ్ యూనో ట్రాన్స్ ఫ్యాట్స్ అంటాం, అంటే మార్జరీన్ ఎందులో వాడతాము, మన పఫ్ మేకింగ్లో, పిజ్జా మేకింగ్లో, చాలా వాటిలో, నాట్స్ అండ్ పిజ్జా, చాలా బేకరీ ఐటమ్స్లో మార్జరీన్ వాడతారు. అలాగే డాల్డా ఇస్ హైడ్రోజనేటెడ్ ఆయిల్. డాల్డా కూడా, ఈ డాల్డా ఇలాంటివి ప్లస్ బ్రెడ్ స్ప్రెడ్స్ ఇప్పుడు చాలా వచ్చేస్తున్నాయి. ఈజీగా స్ప్రెడ్ అవుతుంది, ఇది సంతోషపడిపోతాం. అది ఈజీగా ఎల్డిఎల్ పెంచేస్తుంది, ఈజీగా కొలెస్ట్రాల్ పెంచేస్తుంది. సో ఇలాంటి కొవ్వు పదార్థాలు మనకి దే విల్ డూ లాట్ ఆఫ్ హార్మ్ అన్నమాట. అలాగే ఈ ఆల్ కైండ్స్ ఆఫ్ జంక్, మైదాతో తయారు చేసినవి. ఇంకొకటి రిఫైన్డ్ ఆయిల్ మీద కూడా చాలా రీసెర్చ్ జరిగింది. రిఫైన్డ్ ఆయిల్ కూడా గుండె సంబంధిత జబ్బులు రావడానికి, ఎల్డిఎల్ పెరగడానికి కాంట్రిబ్యూట్ చేస్తోంది అని సపోర్ట్ చేయడానికి చాలా రీసెర్చ్ ఉంది. చాలా రీసెర్చ్ ఉంది. ఎప్పటి వరకైతే మనము గానుగు నూనెల మీద మనము వంట చేసుకుంటే అలవాటు ఉండిందో అంతవరకు గుండె సంబంధిత జబ్బుల సంఖ్య ఎస్పెషల్లీ ఇన్ ఇండియా చాలా తక్కువగా ఉండేది. గుండె జబ్బు అంటే అది డబ్బును వాళ్ళ జబ్బు అనేవాళ్ళు, కానీ ఈ రోజు ఏంటంటే ప్రతి ఒక్కరికి వచ్చేసరికి అందుబాటులో ఉండే వస్తువులాగా అయిపోయింది. ఎందుకంటే ఫాల్టీ ఈటింగ్ హ్యాబిట్స్ అనమాట. ఆ హ్యాబిట్స్ మూలాన మనకి వచ్చింది. అలాగే రెడ్ మీట్ బాగా ఎక్కువ తినేవాళ్ళు, మటన్, బీఫ్, పోర్క్ ఇలాంటివి చాలా ఎక్కువగా, అంటే వారంలో ప్రతిరోజు తినేవాళ్ళు, అధిక మోతాదులో తినేవాళ్ళు, వాళ్ళల్లో కూడా మనకి తేడాలు కనిపిస్తాయి. వీటిని తగ్గించుకోవాలంటే పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. అంటే ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, నట్స్, సీడ్స్ ఇలాంటివి తీసుకుంటే ఏమవుతుందంటే ఎల్డిఎల్ లెవెల్స్ తగ్గుతుంది. మామూలుగా రోజు తీసుకునేటటువంటి రీఫైన్డ్ ఆయిల్ని మార్చి గానుగు నూనెలు మనం తీసుకున్నప్పుడు కూడా ఎల్డిఎల్ లెవెల్స్ ఈజీగా కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఓకే. అంటే డైలీ రొటీన్ అనేది మనం ఒకటి ఫాలో అవ్వాలంటారు మేడం, అంతే కదా? కొలెస్ట్రాల్ డైలీ రొటీన్ అంటే నేనేం చెప్తానంటే డైలీ రొటీన్ కంటే కూడా డైలీ తీసుకునే ఆహార పదార్థాలని మనం ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. శరీర అవసరాలని దృష్టిలో పెట్టుకొని సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంతేగాని టంగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి, టేస్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మనం తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే అది డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు హార్మ్ us. అలా అని ఎంతసేపు గడ్డి గాదం ఆకులు అలుములు తిని బతికేసేయాలా, ఇంతేనా లైఫ్ అనుకోక్కర్లేదు. టేస్టీగా ఫుడ్ చేసుకుంటూ ఇంట్లో చేసుకుంటూ తినచ్చు. ఎప్పుడైనా ఒకసారి నెలకో 2 నెలలకో మీరు ఒకసారి ఏదైనా తిన్నప్పుడు శరీరం అడ్జస్ట్ చేసుకుంటుంది. ఇట్ ఈస్ వెరీ స్మార్ట్. ఓకే, కానీ రోజు దాన్ని అలవాటు చేసుకుంటే మాత్రం చాలా కష్టం. కొన్ని మార్పులు తెచ్చుకోవాలి. ఓకే, అయితే మేడం చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండాలంటే మనం ఫుడ్ ఇలాంటివి తీసుకోవాలి. హెచ్డిఎల్ బ్యాలెన్స్డ్గా ఉండాలి అని అంటే ప్రత్యేకించి ఏమైనా ఫుడ్స్ మెయింటైన్ చేయాలంటారా డైలీ లైఫ్ స్టైల్లో? ఇప్పుడు హెచ్డిఎల్ అంటే హై డెన్సిటీ లైపోప్రోటీన్. హై డెన్సిటీ లైపోప్రోటీన్ గుడ్ కొలెస్ట్రాల్ అంటారు. ఎందుకు గుడ్ అంటారు అని తెలుసుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కొలెస్ట్రాల్ యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంది. అది శరీరంలో మొత్తం అన్ని భాగాలకి వెళ్ళడానికి, రక్తం ద్వారా వెళ్ళడానికి ఈ లైపోప్రోటీన్ మనకి పనికొస్తుంది. అయితే అక్కడక్కడ అవసరానికి మించి కొలెస్ట్రాల్ డిపాజిట్ అయినప్పుడు ఈ హెచ్డిఎల్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే శరీరంలో అన్ని భాగాల్లో ఎక్స్ట్రాగా డిపాజిట్ అయిన కొలెస్ట్రాల్ అంతా తీసుకొని వచ్చి లివర్కి తీసుకెళ్ళిపోతుంది. ఎప్పుడైతే లివర్కి తీసుకెళ్తుందో అక్కడ అది డిఫ్యూజ్ చేసి పడేస్తుంది, క్లియర్ చేసి పడేస్తుంది. సో అది గుండెకి వెళ్ళి అక్కడ మళ్ళీ వేరే సబ్స్టెన్స్తో కంబైన్ అయ్యి అక్కడ ప్లాక్ ఫామ్ అవ్వడానికి అవకాశం లేదు. కాబట్టి గుండె భద్రత కోసం ఈ పర్టిక్యులర్ లైపోప్రోటీన్ చాలా బాగా పనిచేస్తుంది, క్లీన్ చేసేస్తుంది అనమాట. గుండె వరకు కొలెస్ట్రాల్ని వెళ్ళనివ్వదు అనమాట. అందుకని ఇట్ ఈస్ కాల్డ్ గుడ్ కొలెస్ట్రాల్. గుడ్ కొలెస్ట్రాల్. సో మనం రోజు తీసుకునే ఆహారాల్లో మనకి చక్కటి కొలెస్ట్రాల్ ఇచ్చే ఆహారాలు చాలా ఉన్నాయి. సో వాటిని మనం ఇంక్లూడ్ చేసుకోవడం. ఐ ఆల్వేస్ ప్రొఫెస్ అన్ ఇంక్లూజివ్ కైండ్ ఆఫ్ డయట్. మనం ఏమేమి తినాలి అనే దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఏమేమి తినకూడదు అనేది అది సెకండరీ అన్నమాట. ఏవేవి ఇంపార్టెంట్. అలానే హెల్త్ ఈజ్ నాట్ డిస్టేస్ట్ఫుల్ అమ్మా, హెల్త్ ఈజ్ టేస్టీ. మనం చేసుకునే పద్ధతిని బట్టి ఆధారపడి ఉంటుంది. హెచ్డిఎల్ మనం హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ మనకు పెరగాలి అంటే దేర్ ఈస్ ది హంబుల్ అవకాడో. అవకాడో ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సోర్సెస్ ఫర్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్. ఓకే, అలాగే నీకు నట్స్ ఉన్నాయి, సీడ్స్ ఉన్నాయి, వాల్నట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి చాలా. అలాగే ఆవు నెయ్యి బ్రహ్మాండంగా హెచ్డిఎల్ పెరుగుతుంది. అది కూడా నాటావు నెయ్యి.
నాటావు నెయ్యి బ్రహ్మాండమైనటువంటి గుణాలు కలిగి ఉంటుంది. ధృతం అంటారు దాన్ని. మాకు ఒక్కొక్కసారి ఒక సత్సంగంలో ఉన్నప్పుడు గురువుగారు చెప్పారు, పాతకాలంలో ధృతం అంటే ఏంటి అంటే చనిపోయిన వాళ్ళలో కూడా ప్రాణ ప్రతిష్ఠ చేయగలిగినటువంటి అద్భుతమైన గుణం కలిగింది అని అర్థమట. మరి అది నిజమో కాదో నాకు తెలియదు, కానీ ఆయన చెప్పిన విషయం నాకు చాలా నచ్చింది. ఇంకో మాట కూడా ఏం చెప్పారంటే, ఆస్తులు అమ్ముకైనా ధృతం కొనుక్కొని దాంతో తినాలన్నారు. అంటే నెయ్యికున్నటువంటి ప్రాముఖ్యత అది. కొద్ది కాలం ఏంటంటే నెయ్యి తింటే లావైపోతారు, నెయ్యి తింటే కొలెస్ట్రాల్ వస్తుంది. ఇది చాలా తప్పమ్మా. ఎస్పెషల్గా మనం ఇంట్లో ఆవు పాలు కొనుక్కొని చేసుకునే నెయ్యి అతి శ్రేష్టం. రీసెంట్గా ఒక రీసెర్చ్ నేను ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ. చపాతీలు పూరీలు మనని డయాబెటీస్ వైపు నొట్టి పడేస్తున్నాయి అన్నది అందరికీ తెలుసు. ఈవెన్ పుల్కా కావచ్చు, చపాతి గోధుమ పిండి. అయితే అదే గోధుమ పిండి చేసిన రొట్టె మీద నెయ్యి రాసుకుని తింటే మాత్రము కొద్దిగా దాని గ్లూకోజ్ లెవెల్స్ తక్కువగా వస్తున్నాయి అన్నది లేటెస్ట్ రీసెర్చ్. అంటే నెయ్యికున్న ప్రాముఖ్యత అలాంటిది అనమాట. మనం ఇంట్లో తయారు చేసుకునే వెన్నపూస, మజ్జిగ జల్లికి వచ్చే వెన్నపూస, లేకపోతే మనం ఇంట్లో తయారు చేసుకునే నెయ్యి, ఇవన్నీ చాలా దే ఆర్ వెరీ గుడ్ ఫ్యాట్స్ అనమాట. హెచ్డిఎల్ లెవెల్ పెరగడానికి చాలా చాలా బాగా పనిచేస్తాయి. సో ఇట్లా మనము కొద్దిగా అవగాహన పెంచుకుంటే అంత లైఫ్లో పెద్దగా కాంప్రమైజ్ అవ్వాల్సింది ఏమీ లేదు, అంత కాంప్రమైజ్ అవ్వాల్సింది ఏమీ లేదు. చిన్న చేంజెస్ మాత్రమే, చాయిసెస్లో చిన్న చేంజ్ చేసుకోవాలి. ఏది మనకి కావాలి, ఏది మనకి వద్దు, ఈ చిన్న చేంజెస్ చేసుకుంటే కొలెస్ట్రాల్ ఇబ్బందే కాదు అసలు. ఎంత సింపుల్ గా చెప్పేస్తున్నారు మా అందరికి. అది ఒక పెద్ద భూతద్దంలో పెట్టి చూస్తున్నట్టు. అండ్ యాక్చువల్గా ఏంటంటే ఇంకొక రీసెర్చ్ ఏం చెప్తుందంటే, కొద్ది మందిలో ఇన్ సమ్ పీపుల్ ఏమవుతుందంటే కొలెస్ట్రాల్కి సంబంధించిన మందులు వాడినప్పుడు అది ఏమవుతుందంటే ఇట్ ఈస్ లీడింగ్ టు ఇంక్రీజ్ ఇన్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్, డయాబెటీస్ పెరిగేదానికి అవకాశం ఉంది అని కొన్ని రీసెర్చ్ చెప్తున్నాయి. కాబట్టి మెడిసిన్ వాడడం కంటే ముందు ఆహారపు అలవాట్లని జాగ్రత్తగా గమనించి ఒక క్వాలిఫైడ్ థెరప్యూటిక్ న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్గా డయాగ్నోస్టిక్ టెస్ట్లు చేసుకుని ఏది ఎక్కువ ఉంది, ఏది తక్కువ ఉంది, ఏది ఎలా తగ్గించుకోవాలి అని అవగాహన పెంచుకుని జస్ట్ 8 నుంచి 10 వారాల్లో మీ లిపిడ్ ప్రొఫైల్ని మీరు క్లీన్ చేసేసుకోవచ్చు. ఓకే. ఒక్కటే సలహా ఏంటి అంటే, కేవలం ఏదో యూట్యూబ్లో వీడియో చూసో లేకపోతే ఫేస్బుక్లో పోస్ట్ చూసో స్వంత వైద్యం చేసుకుంటే మాత్రము ఇట్ ఈస్ గోయింగ్ టు బి లిటిల్ డిఫికల్ట్. ఏదైనా సైంటిఫిక్గా హ్యాండిల్ చేయాలి.